గుడ్ మార్నింగ్ శాంత ఫ్యామ్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. సో గైస్, ఈరోజు మేము బ్లాగ్ చేయబోతున్నాం. సో పొద్దున లేసాము, ఎందుకంటే కొంచెం మంచి వెదర్ని చూడడానికి. ఎందుకంటే రోజు లేచినప్పుడల్లా బయట ఎండనే కనిపిస్తుంది, సన్లైటే కనిపిస్తుంది. సో కొంచెం లేచి ఆ హీట్ హ్యూమిడిటీ నుంచి కొంచెం చల్ల వెదర్ కావాలనుకొని ఇంత పొద్దున లేచినాం అనమాట. ఇంకా 6 o'clock అవుతుంది. అండ్ సగం హైదరాబాద్ లేచి కూడా ఉండదు, మేము లేచేసినాము. సో ఈరోజు యాక్చువల్లీ నేను డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళాలి, కానీ మా డ్రైవింగ్ క్లాస్కి ఎవరైతే డ్రైవర్ రావాలో ఆయన కాల్ ఎత్తట్లేదు అనమాట. సో ఈరోజు వస్తాడో లేదా డౌట్. ఆయన విలేజ్కి వెళ్ళిండంట, ఊరు వెళ్ళిండంట. సో ఇప్పుడు ఈరోజు వెళ్తానో లేనో నాకు కూడా డౌట్. సో గైస్, యాక్చువల్లీ 1K సబ్స్క్రైబర్స్ తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు మేక్ దిస్ వీడియో. సో గైస్, ఈ రోజు నుంచి ప్రతి డే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక వ్లాగ్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్. నేను మీకు అది ఎంత ఫన్ అవ్వగలుగుతా అంత ఫన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఎవ్రీ వీక్ ఒక ఛాలెంజ్ కూడా చేస్తాం. అండ్ మీకు రీల్స్ కావాలంటే, చాలా రిలేటబుల్ కంటెంట్ కావాలంటే గో అండ్ ఫాలో అవర్ శాంతా సిస్టర్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, స్టే ట్యూన్. సో గైస్, నిన్న మా డాడీ ఇంత బిర్యానీ చేసింది అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అదే మాకు. మా మమ్మీ క్యూట్గా కలుపుతుంది. యా, బిర్యానీ బ్రేక్ఫాస్ట్. సో కొత్తగా ఈ వెరైటీ బుక్ అని స్టార్ట్ చేశాను నేను, నావెల్ బై కాలిన్ హూవర్. అండ్ ఇప్పటికి నేను జస్ట్ ఒక 80 pages చదివిన, 80-90 pages అంతే. అండ్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ టైప్ అనమాట. అండ్ లవ్ స్టోరీ కూడా ఉంది. అండ్ బాగుంది. టూ హీరోయిన్స్, మేబీ ఒక హీరో అనుకుంటేది. వెరైటీది యాక్చువల్లీ ఒక మూవీ రాబోతుంది, సేమ్ నావెల్ మీద మూవీ రిలీజ్ అవుతుంది. సో మూవీ కంటే నావెల్ బాగుంటుందని నేను చాలా విన్నా కాబట్టి చదువుతున్నాను అనమాట. నేను ప్లూటోగా ఫుడ్ పెట్టేసిన, నా రోజు రొటీన్ తినేసి నా దగ్గరకు వస్తాడు. ఇప్పుడు వాకింగ్ అడుగుతాడు, కానీ యాక్చువల్లీ నిశాంత్ తీసుకెళ్తుంది అనమాట. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. నిశాంత్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో గైజ్, నిశాంత్ కాలేజ్కి వెళ్ళిపోయింది. అండ్ మా మమ్మీ డాడీ వర్క్కి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయారు. ఇంట్లో ఒకదాన్నే ఉన్నా ప్లూటోతో పాటు. సో ఇదే నా డైలీ రొటీన్ అనమాట. ఇంట్లో ఒకదాన్నే ఉంటా అనమాట. సో కాకపోతే ఇప్పుడు కొద్దిసేపు ఆగి నేను పొద్దున బిర్యానీ తినేసాను బ్రేక్ఫాస్ట్కి, నేను మీకు చెప్పినట్టు. సో ఇప్పుడు కొద్దిసేపు ఆగి నేను కాఫీ చేసుకుంటాను అనమాట. ఐ హ్యావ్ మై కాఫీ. ఓకే ప్లూటో, మరి ఇద్దరమే ఉన్నాం ఈరోజు. Like always, you and me belong together. Shagani, enjoy చేద్దాం మనం. ఇంట్లో ఎంజాయ్ చేద్దాం మనం. ఇంట్లో ఎంజాయ్ చేద్దాం. నువ్వు పడుకో, నేను టీవీ చూసుకుంటా. సో గైస్, ఐ వాంట్ టు షో యూ ఆల్ సంథింగ్. సో చాలా ఏళ్ళ తర్వాత గుర్తొచ్చింది నాకు. దిస్ ఇస్ మై డైరీ. దిస్ ఇస్ మై సీక్రెట్ డైరీ. నేను ఇది ఎన్నో ఏళ్ళ క్రితం చేసిన, చిన్న ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ ఏం రాసిన, డోంట్ ఈవెన్ ట్రై టు టచ్. అప్పుడు ఇంత ఫుల్ డెకరేషన్. 2020లో గైస్, ఇట్స్ 6 years ago, 2020. చూడండి ఇంత కామెడీగా. ఇక నాకు తెలిసి ఇంకా అయిపోయి ఉంటుంది ఇక్కడ. చూడండి ఏమేమో రాసినాయి. మళ్ళీ 2020లో 29, మళ్ళీ 2020, మళ్ళీ ఒకటేసారి 2020 నుంచి 2021. ఇది ఎప్పుడు సెప్టెంబర్ నుంచి మళ్ళీ 2022 మార్చ్. దేవుడా, ఇదేదో వేరే దాంట్లో రాసి దిస్ ఇస్ ద కరెంట్ స్టోరీ అంట గైస్. ఇది ఇంకా షిజ్జు స్టోరీ. ఫుల్ మేనిఫెస్ట్ చేసేవాళ్ళం గైస్ మేము ప్లూటో గార్డ్ కోసం. అంటే మాకు షిజ్జు బ్రీడ్ ఎస్పెషల్లీ చాలా ఇష్టం అనమాట. మాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా దాంట్లో షిజ్జు బ్రీడ్ చాలా ఎక్కువ ఇష్టము. అదే కావాలని, ఇలానే ఉండాలని ప్లూటోని అప్పుడే పేరు పెట్టేసి వాడికి అన్నీ చేసి మేము బెడ్ చేసేవాళ్ళము, టాయ్స్ చేసేవాళ్ళము. అవన్నీ చేసి ఫుల్ మేనిఫెస్ట్ చేసి ఇలా చూడండి అదేదో ఉన్నట్టే మేము ఇట్లా దాని గురించి లెటర్స్ రాసి అలా మేనిఫెస్ట్ చేస్తాము. Maybe it's all because of manifestation that Pluto is here. That's why we love him so much. అండ్ ఇది మళ్ళీ 2026లో రాసాను 15th. మేము మొన్న తీసిన అనమాట. ఇప్పుడు రాసి అందుకే ఈరోజు గుర్తొచ్చిందండి. ఈరోజు మళ్ళీ రాసిన గైస్.
అదనమాట. సో ఈ సీక్రెట్ డైరీ కాబట్టి నేను అక్కడ ఉన్న వర్డ్స్ అన్ని బ్లర్ చేస్తున్నా. సో మీరు చూడదు. దట్స్ సో చిన్న స్టోరీ ఒకటి చూపిస్తాను మీకు, మిగతా అన్ని బ్లర్ చేస్తాను. సో గైస్ ఇది అనమాట, ఇది రోజు నా థింగ్. ఇక్కడ నా ముందు ఒక ల్యాప్టాప్ వేసుకుంటా, ఏదో ఒకటి చూసుకుంటా కూర్చుంటా, లేకపోతే బుక్ చదువుతా. ఇప్పుడు కూడా బుక్ వచ్చింది కాబట్టి చదువుతున్నా. ఎప్పుడప్పుడు అట్లా డైరీ గుర్తొస్తే డైరీ రాస్తుంటా అనమాట. ఇదే నా రొటీన్ అంతా. సో ఎప్పుడప్పుడు నావెల్ అంటే నావెల్ చదువుతా, అప్పుడప్పుడు ఇట్లా బుక్ గుర్తొస్తే డైరీలో బుక్ రాస్తుంటా, బుక్లో డైరీలో ఏదో ఒకటి రాస్తుంటా. అంతే, ఇదే నా డైలీ రొటీన్. ఇంట్లో వచ్చి ఇంకా బోర్ కొడుతుంటుంది. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, మేము ఇద్దరం కలిసి టెన్నిస్ జాయిన్ అవుతున్నామని ఆయన ర్యాకెట్ తీసుకోవాలి. నా దగ్గర ర్యాకెట్ ఉంది ముందు నుంచే, కానీ దాని గ్రిప్ మొత్తం పాడైపోయింది. సో మీకు చూపిస్తా ఈవినింగ్. సో గ్రిప్ నేను కొనుక్కోవాలి. అనే మేము టెన్నిస్ అకాడమీకి వెళ్దాం అనుకుంటున్నాం. అది రేపు వెళ్తాం అనమాట. రేపు వెళ్ళి ఒక టెన్నిస్ అకాడమీలో మాట్లాడేసి వస్తున్నాం. సో స్టే ట్యూన్డ్. సో కంటిన్యూస్ మీరు బ్లాగ్స్ చూడండి. నా జర్నీ, నా టెన్నిస్ కమ్బ్యాక్ జర్నీ మొత్తము ఈ బ్లాగ్స్లో ఉంటుంది అనమాట. సో సిరీస్ మొత్తం కంప్లీట్ సిరీస్ మీరు రోజు చూస్తుంటే మీకు తెలుస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ గైజ్. యాక్చువల్లీ నా టెన్నిస్ కమ్బ్యాక్తో మళ్ళీ మొత్తం టెన్నిస్లో వెళ్ళిపోబోతున్నా. సో స్టే ట్యూన్డ్. సో గైజ్ నేను కాఫీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ ద కాఫీ పౌడర్ ఐమ్ యూజింగ్ రీచ్. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం ఉంది, నేనే యూజ్ చేస్తున్నా. సో కాఫీ మొత్తం అయిపోయినాక అయిపోయి ఎలా అయిందా. సో గైజ్ కాఫీ అయిపోయిందా, దీనిలో వాటర్ వేసి జుగాడ్ గైజ్ జుగాడ్ కొంచెం అయితే వచ్చింది, మిగతాది దీంట్లో వాటర్ వేసి ఐమ్ జస్ట్ మేకింగ్ ఇట్. సో సీ గైజ్ ఇట్స్ టైమ్ టు ఫ్రాత్. So guys, my coffee is done. So ఫ్రాతీగా చాలా మంచిగా అయిందనమాట. అండ్ రోజు చేసుకుంటా కాబట్టి నాకు దీని టేస్ట్ తెలుసు. ఇట్స్ సూపర్ డెలిషియస్. యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది కాఫీ బాగుంటుంది. హేజల్నట్ ఫ్లేవర్ అనమాట. సో హేజల్నట్ ఫ్లేవర్ వస్తుంది, సూపర్ ఉంటుంది. నౌ ఐ విల్ డ్రింక్ మై కాఫీ. ఎస్, ఐ విల్ గో అండ్ డ్రింక్ మై కాఫీ. సో గైస్ నేను ఇంటికి వచ్చేసిన అనమాట. 3 o'clockకి అయిపోయింది ఈరోజు. లక్కీగా సడన్గా ఎందుకో నోటీస్ వచ్చింది, 3 o'clock పంపించేసినారు. ఘోరంగా ఎండింది అసలు. ట్రాఫిక్ చాలా పెరిగిపోతుందని, బస్సెస్కి ప్రాబ్లం అవుతుందని పంపించేసారంట అనుకుంటా. అదే సడన్గా ఎందుకు ట్రాఫిక్ లో మనం బయటికి పోదామా మరి? ఏమో నీ ఇష్టం. కుక్కట్పల్లి సైడ్ పోతున్నాం మళ్ళీ మనం. అక్కడ ఘోరం ట్రాఫిక్ అంతా. కార్లోనే కదా, కార్లోనే కాబట్టే ట్రాఫిక్ అంటున్నాం. ఏసీలో కూర్చొచ్చు కార్లోనే కదా. సరే పోదాం. టెన్నిస్ ర్యాకెట్ తీసుకోవడానికి వెళ్తాం గైస్. యాజ్ ఐ సెడ్ రెడీ అవ్వు బయటికి వెళ్దామంటే కావాలని అప్పటి నుంచి గేమ్ ఆడుకుంటూ కూర్చుంది గైస్. చెప్తుంటే కూడా ఇంటలేదు. మళ్ళీ ప్లూటన్ వాకింగ్ కూడా తీసుకెళ్ళాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి. అయినా కూడా చూడండి. సో గైస్ ఇంటికి పోతున్నాం. సారీ. సో బయటికి పోతున్నాం అన్నమాట. సో కింద వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మార్చేద్దాం అంటున్నాం. ఇట్లాంటి ఫ్రెండ్స్ నాకు గైస్. వీఆర్ గోయింగ్ టు స్పోర్ట్స్ షాప్ అన్నమాట. ఎందుకంటే గంట సేపు అదే ఆలోచిస్తున్నాను నేను ఏంటి అని. ఇప్పుడు ఎట్లా అని వచ్చింది మైండ్లో. గైస్ 7th వండర్ అయితే 8th వండర్ ఏదో మంచిగా కూడా వచ్చేసింది. ఏమైనా మెయిన్ రోడ్లో నడిపిస్తుంది అక్క, మొత్తం మట్టి రోడ్లో నడిపిస్తుంది. గ్రేట్ టోప్ చాలా గదిగా నడిపిస్తుంది. ఎంత భయపడుతుండో పాపం. అసలే రీసెంట్ గా చాలా జరిగినాయి. అదే పాపం భయపడుతుంది. నాకేం భయం లేదు, నమ్మకం వచ్చేసుకుందా అవుతుంది. నాకు అసలు లేదు. సరే ఆపేలేరా కప్ప ఆపరా. అరే ఆపే. ఇట్లా నడిపిస్తుంది కామెడీ. అంత నమ్మకం అట్లా
బిగిల్. హాయ్ గైస్, వెల్కమ్ టు Going guys, going. నేను డ్రెస్ వేసి గుజుడు జాకెట్ ఫైనలైజ్ చేసిన. సో యా గైస్, తీసేసుకున్నామండి బ్యాట్. మా అక్క మా మమ్మీతో మాట్లాడుతుంది. సంథింగ్ డీప్ కాన్వర్సేషన్ అయితే. బ్రౌనీ తీసుకురావాలా? ముందే తీయాలంట. గైస్ నన్ను పని మనిషిని ఎక్కేస్తున్నారు ఇక్కడ. ప్లీజ్ గైస్, నాకు జస్టిస్ రావాలి. ఈ డ్రెస్ వేసుకుంటే ఎవరైనా అట్లనే అంటారు అక్క. సో గైస్ ఇది డ్రెస్ నిజాతది. థర్టీ చేస్తారు. అదే నాకు నార్మల్ Let's see the reaction. చాక్లెట్, ఏదో ఒక చాక్లెటా ఇది కూడా తినడానికి కూడా వస్తున్నాయి గైస్. ఫైనల్ ఇయర్ వచ్చింది. అంత లేదు, మొత్తం గలీజ్ గా తీసిన. నాకు ముందే మళ్ళీ తీస్తుండే. నన్ను అంటున్నారు నాకు రాదని. అంత వద్దు, నాకు అంత కూడా గలీజ్ గా తీసిన. చూడండి కదా ఇట్లుంటది. వీడికి రెండు అసలు తీయడానికి. చూడండి ఎట్లుందో మధ్యలో. బాగా వాళ్ళు తెలియదు తెలుసా, స్పెషల్ స్పెషల్ తెలియని వాళ్ళు ఉంటారు. ఇది ఇంకా తినకు వస్తలేదు మేడంకి. ఏ గలీజ్ గా తీసి ఇచ్చిన నాకు ఎవరు చూసితే విడుదల దొరికింది. పిచ్చిదానా. చూడండి ఇది ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంత వరకు రెడ్గా ఉందో. చాలా ట్రాఫిక్ ఉంది గైస్, నిజంగా చెప్తున్నా. చాలా మొత్తం ట్రాఫిక్. నువ్వు ఇంటికి వెళ్ళే వరకు వస్తుంది కదా బ్యాటరీ. 71% ఉందిరా ఇంకా. కానీ ఈరోజు ఎక్కువ సేపు వస్తుంది, మెల్లగా పోయినావు కాబట్టి. అదే అదే ఫస్ట్ టైం గైస్. చాలా శాంత ఇంకా గైస్. ఈ ఆంటీస్ ఏం ఆబ్సెషన్ ఏంటో అట్లా స్టే చేయడం లేదు. ఒక ఆంటీ అయితే మొత్తం చూస్తుంది, నేనేమో ఇట్లా వస్తున్నాయి. కమాన్. ఒక ఆంటీ వాళ్ళని చూసి ఏమన్నా ఫాస్ట్ గా వాక్ చేయడం నేర్చుకున్నావు. ఎవరినో ఇట్లా చంపేలాగానే ఇట్లా పోతుంది. హాస్టల్లో కూడా ఏదో మోడల్ నడుస్తున్నట్టు అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే స్టడీ హాస్టల్ అందరు స్టడీ ఇక్కడ చూస్తుంటే ఏదో ర్యాంప్ వాక్ చేస్తున్నట్టు. నేను దానికి ఇట్లా వెళ్ళిపోతుండే. నేను కొంతమంది అంటుండే నువ్వు నా పక్కన చూస్తే గాలి ఎగురుతుంది. అయ్యో గుంజి గుంజి బంధు. సరే ప్లూటో బాయ్. సరే ప్లూటో, అంతే కదా ప్లూటో, అంతే ప్లూటో. సరే 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 ప్లూటో, సరే అర్థమైపోయింది ప్లూటో నాకు. బాయ్ ప్లూటో, బాయ్. లవ్ యూ బంధు. So guys, thank you so much for watching our vlog and stay tuned for more vlogs and bye bye.